నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం. ప్రస్తుతం జూబ్లీ హిల్స్ కౌంటింగ్ నడుస్తోంది. నవీన్ యాదవ్ ఇంటి దగ్గర మీరు చూడొచ్చు. అంటే ఎగ్జిట్ పోల్స్ ప్రకారం అయితే కాంగ్రెస్ పార్టీ విన్ కాబోతోంది అనేటువంటిది ఒక చర్చ అయితే నడుస్తోంది. కాబట్టి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 8:39 ఆ ప్రాంతం అవుతోంది. ఎక్కువగా లేరు, బట్ నాకు తెలిసి మరి కాసేపట్లో చాలా మంది వచ్చే అవకాశం ఉంది. అంతే కదా అన్న? ఇక్కడ చాలా మంది జనాలు వచ్చారు. ఆల్రెడీ ఆ గ్రౌండ్ లకు పంపించాం అందరినీ. గ్రౌండ్ లకు అక్కడ స్క్రీన్స్ పెట్టారని చెప్పేసి గ్రౌండ్ లకు పంపించాం. ఓకే అన్నా, ఏంటి అంటే నాకు తెలిసి 2 రోజుల నుంచి బాగా టెన్షన్ లో ఉంటారా లేకపోతే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారా? చాలా కాన్ఫిడెంట్ గా ప్రశాంతంగా ఉన్నాం. ఈ జూబ్లీస్ ఓటర్ మహాశయులందరికీ, జూబ్లీస్ లో ఉన్నటువంటి ప్రజలందరికీ మేము ముందే ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఏ గల్లీ పోయినా, ఏ ఇంటికి పోయినా, ఏ వాడకు పోయినా, ఏ డివిజన్కి పోయినా ప్రజలు బ్రహ్మరథం బట్టి నవీన్ అన్న హమ్ హే ఆప్కే సాత్ అని చెప్పేసి అని ఒక వాళ్ళే స్లోగన్ స్వచ్ఛందంగా ఇస్తున్నారంటే అర్థమైంది. మాకు ఆ ధైర్యము ప్రజల నుంచి వచ్చినటువంటి ధైర్యమే. ఇప్పుడు నవీన్ యాదవ్ విన్ కావడానికి నవీన్ యాదవ్ కు ఉన్నటువంటి పేరా లేకపోతే కాంగ్రెస్ పార్టీనా? నవీన్ యాదవ్ పేరు ప్లస్ కాంగ్రెస్ పార్టీ తోడు. ఎందుకంటే ఒక నేషనల్ పార్టీ టికెట్ ఇచ్చిందనంటే వ్యక్తి మంచోడన్న ఉద్దేశంతో కదా. టికెట్ కి ఎంతో మంది పోటీ పడ్డారు. అయినా కూడా ఇప్పుడు ఈ స్టెండ్ బీసీ అనే ఒక నినాదం తోటి ముందుకెళ్ళిండ్రు కాంగ్రెస్ పార్టీ. ఈ 42% రిజర్వేషన్ కూడా ఈ బీసీ గెలవడం తోటే రాష్ట్రంలో అమలవుతుందని చెప్పేసి అని రేవంత్ రెడ్డి గారు, పిసిసి గారు, రాష్ట్ర అధిష్టానం, తర్వాత కాంగ్రెస్ పార్టీ నిర్ణయంతో ఉన్నది. అంటే ఈ జస్ట్ ఒక సీట్ విన్ అయినంత మాత్రాన 42% ఏదైతే రిజర్వేషన్ అమలు చేయాలనో అది ప్రాపర్ గా కాన్స్టిట్యూషనల్ గా అమలు కావాలి. అది ఎట్లా సాధ్యమైతది? కేవలం జూబ్లీ హిల్స్ గెలిస్తే ఎట్లా సాధ్యమైతది? అమ్మా, మీకు తెలుసో తెలియదో కానీ 1971 పాపులేషన్ ప్రకారము 42% రిజర్వేషన్ల తేడా వచ్చింది. మొన్న ఇక్కడ ఈ రాష్ట్రంలో కులగణన జరిగింది. జనాభా ప్రాతిపదికన 42% కంపల్సరీ రావాల్సిందే. అది టెక్నికల్ ఇష్యూస్ తోటి కేటీఆర్ మరి బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఒక వ్యక్తి, ఆ వ్యక్తి పేరు తీసుకోను, హైకోర్టులో కేసు వేయడం మూలాన స్టే వచ్చింది తప్ప ఇది ఆ స్టే కూడా అతి తొందరలో ఎత్తేస్తుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా దానిపైన ఆర్గనైజ్ పైన హైకోర్టులో కూడా ఉన్నటువంటి కేసును చూస్తా ఉన్నది. మీరు ఇంటింటికి తిరిగిండ్రు, గల్లీ తిరిగిండ్రు. కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ళు అవుతుంది, అయినా సరే ఏం పెద్ద డెవలప్మెంట్ చేయలేదు అనేది కూడా చాలా మంది అడిగినట్టుగా కొన్ని విజువల్ బయటకు వచ్చినాయి కదా. పచ్చకామర్లకు పచ్చగానే కనిపిస్తుంటే డెవలప్మెంట్ లేదని చెప్పేసి అని. ఈ జూబ్లీస్ నియోజకవర్గంలో మా ప్రభుత్వం రాకముందుకే 200 కోట్ల రూపాయల డెవలప్మెంట్స్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. మీరు గల్లీకి పోయి చూడండి. ఆయన 12 ఏళ్ళు ఉన్నట్టు ఉన్నా కూడా అసలు డెవలప్మెంట్ లేని. ఆల్రెడీ రోడ్స్ అవుతున్నాయి, డ్రైనేజ్ అవుతా ఉన్నది. ఇప్పుడు ప్రభుత్వం ఈ ఎమ్మెల్యే గెలవక ముందుకే, ఎమ్మెల్యే గెలిచినాక 3 రెట్టింపుగా డెవలప్మెంట్ చేస్తాడు ఈ కాన్స్టిట్యున్సీ. అంటే ఉప ఎన్నికలు వచ్చిందని డెవలప్మెంట్ కార్యక్రమాలు స్టార్ట్ చేసిర్రు, ఆ తర్వాత అన్ని మర్చిపోతారు అనేది కూడా చర్చ. నేనేమంటున్నా, ఉప ఎన్నికలకు వచ్చినా రాకున్నా ఒకవేళ ఆయన బతికుంటే కూడా ఉప ఎన్నికలు వచ్చేది. ఎందుకనంటే ఆయన ఎలక్షన్ పిటిషన్ అఫిడవిట్ తప్పుడు పిటిషన్ ఫైల్ చేసింది కాబట్టి దానిపైన నవీన్ యాదవ్ గారు కొట్లాడారు కాబట్టి ఆయనకు అంత క్రేజీ ఉన్నది. బాగా పైసలు వంచిర్రు అనేది చర్చ నడుస్తుంది. పైసలు ఎవరు వంచిర్రు ఒకసారి చూసుకొని రండి గ్రౌండ్ లో. మేమైతే ఎవరికి పైసలు వంచలేదు. స్వచ్ఛందంగా మా పార్టీకి, మా క్యాండిడేట్ ని చూసి ప్లస్ ఖచ్చితంగా డెవలప్మెంట్ చూసి, అభివృద్ధిని చూసి ఓటేసారు. కానీ పాపం మాగంటి సునీత సగం డే నుంచే, అంటే మీరేమో 12:31 ఆ రోజు పోలింగ్ అయిన రోజే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు, ఇక మేము విన్ కాబోతున్నాము అనేటువంటిది. కానీ తను మాత్రం దొంగ ఓట్లు పడ్డాయి, ఇంకేదో పడ్డాయి అని చాలా పెద్ద ఎత్తున మీడియా ముఖంగానే ఆమె మాట్లాడడం జరిగింది. నిజంగా జరిగిందా? అధికార పార్టీ కాబట్టి అధికార దుర్వినియోగం జరిగింది అని ఆమె ఆరోపణ. సునీతమ్మ గారు, మీరు స్టేషన్ లో ఉండి మాట్లాడుతురేమో, దయచేసి అంటే నీకంటే ముందు భార్య అని చెప్పేసి అని ఒక ఆమె ఉన్నది, ఆమెకు ఫస్ట్ సమాధానం చెప్పు. నువ్వు భార్యవా కాదా అని చెప్పేసి అని నీ మీదనే ఆల్రెడీ ఎంఆర్ఓ గారి దగ్గర కంప్లైంట్ ఉన్నది. తర్వాత ఇంకా ఏదో కంప్లైంట్స్ ఉన్నాయంట. మీ బాబు అంటే మాగంటి గారికి సొంత బాబు అయినట్టు వాళ్ళే మీ మీద ఎలిగేషన్ చేస్తాను. వాటికి సమాధానం చెప్పమ్మా తల్లి అని చెప్తాను. అది కూడా ఈ ఎన్నికల్లో ఏమైనా ఇంపాక్ట్ చూపెట్టిందా బీఆర్ఎస్ మీద? తప్పకుండా భార్య అనేట ఆమె భార్య ఉంటది. తర్వాత ఒకటో భార్య, రెండో భార్య, మూడో భార్య అంటున్నారు. అదైతే మాకు తెలియదు. అది ఏమున్నా కూడా
వాళ్ళ ఫ్యామిలీ చూసుకుంటారు. అది ఓటరు ఇది కూడా ఆలోచించుంటారా? తప్పకుండా. ఆమె ఎప్పుడు అసలు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన ఆమె ఇలా ఎలక్షన్స్ కోసం బయటకు వచ్చిందంటే ఈమె ఏం పని చేస్తా అని చెప్పేసి అర్థమవుతుంది కదా. ఈయన 20 ఏళ్ళు అంటే 29 ఏళ్ళకే ఎమ్మెల్యేగా పోటీ చేసిండు. ఈ 30 ఏళ్ల నుంచి రాజకీయంగా ఈ గల్లీ బస్తీ తిరిగిన వ్యక్తి. అందరూ గుర్తుపడతారు. ఈయన స్థానికుడు. ఆమె ఎక్కడ ఉంటుందో తెలియదు. ఆమె దగ్గరికి ఎవరు పోయి అడగాలి? అసలు ఆమె క్యాండిడేట్ కాదని మేము అనుకుంటున్నాం. బీఆర్ఎస్ వాళ్ళు బలవంతంగా తీసుకొచ్చి ఆమె నిలబెట్టారని మేము అనుకుంటున్నాం సింపతి గెయిన్ చేయడానికి. మరి కేటీఆర్ కి సునీతమ్మకి ఏం లావాదేవీలో నాకు తెలియదు. అందుకోసమే తీసుకొచ్చి సునీతమ్మని పెట్టినాడు. నేనేమంటుంటే కేటీఆర్ గారిని సునీతమ్మ కంటే ముందు నేను ఫస్ట్ భార్య అంటూ ఫస్ట్ ఆమెతో మాట్లాడు, తల్లితో మాట్లాడు. నువ్వు కేటీఆర్ గారు నువ్వు ఏమే సునీతమ్మ అని చెప్పేసి నువ్వు డిక్లేర్ ఎట్లా చేసినావు కదా, ఇప్పుడు వాళ్ళతో కూడా మాట్లాడు. ఇప్పుడు పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన ఇష్యూ మళ్ళా బయటకు వచ్చింది. నిన్న వెస్ట్ బెంగాల్ కి సంబంధించిన నాయకుడి మీద వేటు పడ్డది, మీకు తెలుసు కదా. పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఈ పార్టీలో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినారు కాబట్టి వాళ్ళ మీద వేటు పడుతుంది. 10 నియోజకవర్గాల్లో మళ్ళా ఎన్నికలు రాబోతున్నాయి. మరి జూబ్లీలో వచ్చే రిజల్ట్ ఏముంటది, ఆ 10 నియోజకవర్గాల్లో ఏముంటది అనేది ఒక చర్చ. ఇంకొక 2 గంటల తర్వాత చూద్దాం రిజల్ట్ తర్వాత ఆ ఎలక్షన్స్ గురించి మాట్లాడదాం. ఎందుకంటే గతంలో మీరు చేసే సంసారం మేము చేసే వ్యభిచారం అన్నట్టున్నది. 39 మంది నాయకులని టిఆర్ఎస్ లో ఎన్ని సంతల పశువులంగా ఉన్నప్పుడు తెలివి లేదా మీకు? ఇలా మాట్లాడుతున్నారు మీరు. పార్టీని విలీనం చేసుకుంటారు. ఒక నేషనల్ పార్టీ ఎట్లా చేసుకుంటారు? మీకు తెలివి ఉన్నది మాట్లాడుతురా? ఏమన్నా అంటే వాళ్ళు వచ్చారు మా ఎమ్మెల్యేలుగా మారిన వాళ్ళకి మినిస్టర్లు ఇచ్చిరు. సిగ్గు శరం ఉండాలి మీకు ఏమన్నా అడగడానికి? ఇలా మీకు చట్టం తెలుసు అని చెప్పేసి అని ప్రతి హైకోర్టుకు పోయి మేము స్టే తీసుకొస్తాం అంటున్నారు. చట్టం మీ చేతిలో ఉందనుకుంటురా? చట్ట ప్రకారం అవి ఏం జరగదో జరుగుతుంది. ఒకవేళ నిజంగా వేటు పడితే మీరు రెడీయా? వేటు పడితే క్యాండిడేట్ ఎవరైతే వేటు పడ్డోళ్ళు ఉంటారో వాళ్ళు గెలవడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళు ఉంటుంది వాళ్ళ మీద. కానీ మేమేం చెప్తాం చెప్పు? అది మాకు సంబంధం ఇష్యూ కాదు కదా. ఇప్పుడు నేను క్యాండిడేట్ అయితే నేను చెప్తుంటి, ఆయన అభిప్రాయం నేనే చెప్తా. ఆయన నేను మారినన్నాడా మారలేనన్నాడా లేకపోతే అభివృద్ధి కోసం వచ్చిందనేది ఆయన అభిప్రాయం తీసుకోండి. దాని గురించి మేము కాదు, అది స్పీకర్ పరిధిలో ఉంది కాబట్టి మేము మాట్లాడలేం దానికి. సో ఇప్పుడు నవీన్ యాదవ్ ఎంత మెజారిటీతో గెలుస్తారని అనుకుంటున్నారు? మెజారిటీ అనేది ప్రజల నిర్ణయం. నా చేతిలో నీ చేతిలో లేదు మెజారిటీ అనేది. మేము 1,00,000 అనుకుంటున్నాం. ఒక్క ఓటు కూడా 1,00,000 ఓటుతో సమానం. ఎందుకంటే నా ఓటుతోటే గెలిచిందని చెప్పేసి ప్రతి క్యాండిడేట్ అనుకుంటాడు. ఒక్క ఓటు కూడా 1,00,000 ఓటుతో సమానం. మా ఉద్దేశం అది. చాలా మంది వస్తున్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎంత మెజారిటీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మేడం మేమైతే 30,000 to 40,000 అనుకుంటున్నాం. 40,000 మెజారిటీ కన్ఫర్మ్. ఆల్రెడీ ఇప్పటికైతే పెట్టేసిన నైటే 12 o'clock కి. నేనైతే ఓవర్ కాన్ఫిడెంట్ అనుకోండి. ఎందుకంటే ధర్మం వైపు ఉన్నది, మంచితనం వైపు ప్రజలు కాబట్టి ఇలా ధర్మ పోరాటంలో గెలిచినాం మేము న్యాయంగా. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ అయితే 127 ఓట్ల మెజారిటీ కనిపిస్తుంది. 3,000 మెజారిటీ ఉంది మేడం ఇప్పటికైతే. ఎందుకు అంటే నవీన్ యాదవ్ వైపు ఎందుకు మొగ్గు చూపినరు అనుకుంటున్నారు? ఇది బిఆర్ఎస్ సీట్ కదా. బిఆర్ఎస్ కాదు మేడం, ఇక్కడ మంచితనానికి పబ్లిక్ ఈ రోజు సపోర్ట్ చేసినారు అనుకుంటున్నాం. గ్రౌండ్ లో మీరు వెళ్ళినప్పుడు నవీన్ యాదవ్ ని చూసి ఓటేసిండ్రు అనుకుంటున్నారా కాంగ్రెస్ పార్టీ? నవీన్ అన్నని చూసి ఓటేసిరు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కాదు, క్యాండిడేట్ నవీన్ అన్నని చూసి ఓటేసిరు. అంటే బీసీ అనా లేకపోతే అసలు ఫ్యామిలీకి ఉన్నటువంటి మంచి పేరా ఏంటి? మంచితనం మేడం. ఇక్కడ అన్నది మంచితనాన్ని చూసే ఓట్లేసిరు అందరు. నవీన్ అన్నని చూసే ఓటింగ్. ఇక్కడ కనీసం అంటే కనీసం బీఆర్ఎస్ ఆర్ బీజేపీ పోటీ ఇయ్యలేదు అనుకుంటున్నారా? పోటీ లేదు మేడం, అన్ననే పోటీ. మీ ఎక్కడైనా ఎన్నికల క్యాంపెయిన్ లో ఇబ్బంది పడ్డ సందర్భం ఉందా? ఎందుకంటే శ్రీశైలం యాదవ్ ని బైండ్ అవుట్ చేసుడు గానీ, గుండా అన్న ప్రచారం గానీ ఇది పెద్ద ఎత్తున నడిచింది. పబ్లిక్ అయితే చూడొచ్చు మేడం, గడప నవీన్ అన్న ఎప్పుడు వస్తాడని అయితే ఎదురు చూసిర్రు. ప్రతి ఒక్క ఇంటి నుంచి ప్రతి ఒక్క లేడీస్, అమ్మ చెల్లి అన్న తమ్ముళ్ళు ఏదైతే విధంగా సొంత కొడుకుని రిసీవ్ చేసుకున్నట్టు రిసీవ్ చేసుకున్నారు. ఇప్పుడు ఎంఐఎం కుట్రవన్నీ అన్న మీద బ్యాండ్ ఎవరు, రౌడీ షీటరు, ఈ భయానికే ఈ రోజు ఏదైతే ప్రజలు తీర్పు ఇచ్చిరో ఈ భయానికే గుండా రౌడీ అది అన్నారు వాళ్ళు. ఎంఐఎం కి సంబంధించి క్యాండిడేట్ ని నిలపలేదు. ఒక రకంగా మొత్తం అంతా ఇక అంటే ఎంఐఎం క్యాండిడేట్ ని ఒక రకంగా నిల్చోబెట్టారు అనేది కూడా ప్రచారం చేసింది. లేదు మేడం, ఈడ పార్టీలకు అతీతంగా బీజేపీ గానీ కాంగ్రెస్ గానీ వేరే పార్టీలు గానీ పార్టీలకు అతీతంగా అన్నకు సపోర్ట్ చేసిరు ఈ రోజు.
అంటే మిగతా పార్టీల వైపు ఉన్నోళ్ళు కూడా ప్రతి పార్టీ వాళ్ళు ఈ రోజు అన్నకు సపోర్ట్ చేసిన వాళ్ళే, పార్టీలకు అతీతంగా ఇక్కడ విన్నింగ్ అయింది. అప్పుడే విన్ అయిపోయింది. నైటే పెట్టేసిన, నేనైతే ఇన్స్టాలో పోస్ట్ నైటే పెట్టేసిన, 1 day బిఫోరే పెట్టిన. అంత కాన్ఫిడెంట్ తో చెప్తున్నా అనమాట. కొన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా బిఆర్ఎస్ వైపు ఉండే కదా. లేదు, అదంతా ఫేక్ న్యూస్. అదంతా పెయిడ్ ప్రమోషన్స్ అవన్నీ చాలా చేయించింది, కానీ అవి కూడా ఇవాళ పనికి రాలే. ఒకటి ఏంటంటే జూబ్లీస్ ప్రజలకు ఏంటంటే శిరస్సు వచ్చి నమస్కరిస్తున్న అన్నని గెలిపించినందుకు హ్యాపీ. ఓకే, యా, థ్యాంక్ యూ. సో ఒకసారి చూడండి, ఇది నవీన్ యాదవ్ ఇంటి దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇది. సో జస్ట్ ఇక్కడే కోట్ల విజయభాస్కర్ రెడ్డికి సంబంధించిన స్టేడియం ఇక్కడే, కూతవేటు దూరంలోనే కౌంటింగ్ జరుగుతోంది. ఇంటి దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇది. సో పైన అంటే పొద్దున్నే అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత కౌంటింగ్ సెంటర్ కి వచ్చారు అండ్ ధీమా వ్యక్తం చేస్తూ లోపలికి వెళ్ళిండ్రు. నేను ఖచ్చితంగా గెలవబోతున్నట్టు నవీన్ యాదవ్ చెప్పి లోపలికి వెళ్ళినటువంటి సిచ్యువేషన్. సో చూడాలి, మరికొన్ని గంటల్లోనే ఈ ఉత్కంఠకైతే తెరపడే అవకాశం ఉంది. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.